సంగారెడ్డి జిల్లా పాసమైలారం ఇండస్ట్రీలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాదం జరిగి 6 రోజులైనా ఇంకా 9 మంది ఆచూకీ దొరకడం లేదు. వాళ్ళంతా ఏమయ్యారు? గాలి బూడిదయ్యారా? మాంసపు ముద్దలై శిథిలాల్లో కలిసిపోయారా? అసలు చివరి చూపైనా దొరుకుతుందా లేదా అని వారి కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్నారు. రెస్క్యూ టీమ్స్ మాత్రం వారి ఆచూకీ కోసం శిథిలాలను తొలగిస్తూ పరిశీలిస్తున్నారు. సిగాచి కంపెనీ ప్రమాదంలో మృతుల సంఖ్య 40కి చేరింది. ప్రమాద స్థలంలో 39 మంది మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. 6 రోజులు మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు వదిలేశారు. దీంతో మృతుల సంఖ్య 40కి చేరింది. నిర్లక్ష్యమో ప్రమాదమో మొత్తానికి 40 కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సిగాచి కంపెనీలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో కార్మికుడు కూడా మృతి చెందినట్టు బ్రేకింగ్ చూస్తూ ఉన్న తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పివిరావు సిద్ధంగా ఉన్నారు. పివిరావు, బలరాం, సంగారెడ్డి జిల్లా పాషమేళంలోని సిగాచి కంపెనీ ఘటన జరిగి 6 రోజులు అవుతుంది. 6 రోజుల్లో ఇప్పటి వరకైతే 41 మంది, కొద్దిసేపటి క్రితమే ఒకరు ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జితేంద్ర అనేటువంటి కార్మికుడు కూడా మృత్యువాత పడ్డాడు. దీంతో మృతుల సంఖ్య 41 చేరుకుంది. మరోవైపు 9 మంది ఎవరైతే ఉన్నారో 9 మంది ఆచూకీ లభించలేదు. ఈ 9 మంది ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడైతే ప్రమాదం జరిగిందో, ప్రమాదం జరిగిన స్థలంలో అక్కడి నుంచి శిథిలాలను తొలగించి గ్రౌండ్ లో పోశారు. గ్రౌండ్ లో పోసినటువంటి ఏదైతే శిథిలాలు, ఆ శిథిలాల్లో కూడా ఆనవాళ్ళ కోసం, ఎముకల కోసం వెతికే పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇక్కడ మొత్తం 143 మంది పని ప్రదేశంలో పనిచేస్తున్నారని, క్షేమంగా 61 మంది బయటపడ్డారని, 21 మంది చికిత్స పొందుతూ బయటకు వచ్చేశారు. అదేవిధంగా 12 మంది చికిత్స తీసుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చనిపోయిన వారు 41 మంది. మృతుల గుర్తింపు ఇప్పటివరకైతే 38 మంది గుర్తించారు. ఇంకా 3 మృతదేహాలను గుర్తించాల్సిన అవసరం ఉంది. వాటిని DNA పరీక్షల కోసం మార్చిలో ఉంచారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇక్కడైతే హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తాయి. ఎందుకంటే గుర్తించినటువంటి మృతదేహాలు వారి స్వగ్రామాలకు తరలించడం అయితే పూర్తయిపోయింది. కానీ 9 మంది ఆచూకీ కోసం 9 రాష్ట్రాల నుంచి ఎవరైతే కార్మికులు వాళ్ళందరూ కూడా ఈ రోజున అక్కడ ఐలా పరిశ్రమ దగ్గర వేచి చూస్తున్నారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఏ ఆనవాళ్ళు దొరికినా తీసుకొచ్చేసి DNA పరీక్షల కోసం మాత్రం తరలించే ప్రయత్నం చేస్తున్నారు. 6 రోజులు గడిచిన తర్వాత ఇప్పుడు ఈ రోజున పరిశ్రమ దగ్గర చూస్తే పరిసరాలు మొత్తం నిర్మానుష్యంగా మారిపోయాయి. నిత్యం కార్మికులతో, వందలాది మంది కార్మికులతో ఉన్నటువంటి ఉత్పత్తులు కొనసాగిన పరిశ్రమ దగ్గర ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయింది. అందరూ కూడా ఆసుపత్రి దగ్గర, అదేవిధంగా ఐలా పరిశ్రమ దగ్గర ఏదైతే ఆచూకీ లభించని కుటుంబాలు అయితే వాళ్ళు అక్కడ వేచి చూసే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ 9 మంది ఆచూకీ కోసమే ఎదురు చూసే ప్రయత్నం చేస్తున్నారు. బలరాం, కొద్దిసేపటి క్రితమే మనం చూస్తూ ఉన్నాం, ఒక కార్మికుడు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ప్రస్తుతం ఎంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు? వారికి ఎటువంటి మెరుగైన వైద్యం అందుతూ ఉంది? వారి సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? వైద్యులు ఏం చెప్తున్నారు? ఇప్పటికైతే 21 మంది చికిత్స పొందుతున్నారు. అన్ని ఆసుపత్రుల్లో, ధృవ ఆసుపత్రి కావచ్చు, ప్రణామ ఆసుపత్రి కావచ్చు, మొత్తం 21 మంది అయితే చికిత్సలు పొందుతున్నారు. కొద్దిసేపటి క్రితం జితేంద్ర అనే వ్యక్తి ధృవ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ ఆయన మరణించడం జరిగింది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం 70 నుంచి 80% కాలినటువంటి కార్మికులు ఇంకా 5-6 ఉన్నారని తెలుస్తుంది. వారి పరిస్థితులు కొద్దిగా విషమంగా ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా మనకు అర్థమవుతుంది. మెరుగైన చికిత్సల కోసం అయితే అక్కడ అధికారులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. బలరాం, మొత్తం మీద చూసుకున్నప్పుడు ఏదైతే మృతులు ఎవరైతే వారి స్వగ్రామాలకు తరలించేశారు, ఒకవైపేమో 9 మంది ఆచూకీ లభించలేదు. ఆ 9 మంది కోసం అయితే మాత్రం అక్కడ గ్రౌండ్ లో నిత్యం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉన్నాయి. కోలుకొని చికిత్సలు ఇంటికి వెళ్ళిపోయిన కూడా కొంతమంది ఈ రోజున కార్యాలయానికి వచ్చి సహాయ చర్యలకు వాళ్ళు కూడా పాల్గొన్నారు. ఎందుకంటే తోటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి కోసం సహాయక బృందాలకు వాళ్ళు సహాయపడుతున్నారు. మరోవైపు హృదయ విదారక దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. శరీర భాగాలు దొరికిన తర్వాత DNA పరీక్షలు చేసి కుటుంబ సభ్యులకు అప్పగించిన తర్వాత వారు అంత దూరం తీసుకెళ్లేక ఇస్నాపూర్ లోనే వారిని దహనం చేయడం జరిగింది. ఈ యొక్క హృదయ విదారకమైన దృశ్యాలు మనకైతే కలిసివేసే విధంగా అయితే మనకు కనిపిస్తున్నాయి అక్కడ సంఘటన స్థలంలో. బలరాం, రైట్, థ్యాంక్ యూ పివిరావు.